గాయస్ ఇంతసేపు ఎపిసోడ్ చూసా అసలు లిటరలీగా చెప్తాను గాయస్, ప్రతి ఒక్కరికి కింద మీద అన్ని తడిచిపోయింది అనుకుంటా. నాకు సార్ అంత ఫైర్ గా ఉన్నారు. అసలు తనుజ విషయం, రాము విషయంలో ప్రతి ఒక్క దానికి క్లిప్లతో సహా చూశాడు. మన రీతుకి, మన దివ్యల మాధురికి, సంజన గారికి, మన దివ్య గారికి, అండ్ సుమన్ శెట్టి పడుకున్నది, అండ్ ఇక కళ్యాణ్కి, మన ఇమానియల్ కి మధ్యలో ఎవరు షేప్ గేమ్ ఆడుతున్నారు ఏంది, ప్రతి ఒక్క వీడియోస్ లో అసలు ప్రతి ఒక్కరికి పాయింట్ టు పాయింట్ సహా వీడియోలో చూపించారు. దీంట్లో ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం, ప్రతి ఒక్కరు మాట్లాడదాం. దీన్ని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోరు ఫ్రెండ్స్. హాయ్ గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ టు షెన్ నేను ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో చూస్తూ లైక్ వేసుకోండి అమ్మ. నేనైతే దీన్ని ఒక 100 లైక్ వరకు అంత 100 లైక్ అని అనుకుంటున్నా. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. పాయింట్లు మాట్లాడతాం ఇప్పుడు, మంచిగా స్పీడ్గా ఉంటాయి. ఫస్ట్ మనం గొడవ నుంచి మాట్లాడుకుందామా లేకపోతే పాయింట్ నుంచి మాట్లాడుకుందాం అంటే గొడవ నుంచి మాట్లాడుకుందాం, పర్లేదులే. ఇక్కడ మాధురి గారికి అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే నాకు సార్ ఎట్లా ఫైర్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఇచ్చారు. మాధురి గారు రీతుతో ఒక డిస్కషన్ చేసింది. ఏ డిస్కషన్ అంటే ఆ డిస్కషన్ వచ్చి గొడవలు పడ్డప్పుడు వీళ్ళకి, మాధురికి వీళ్ళకి గొడవ అయినప్పుడు, అండ్ కళ్యాణ్ మన సాయితో గొడవ అయినప్పుడు, రమ్యతో గొడవ అయినప్పుడు ఇక్కడ అన్ని పాయింట్లు తీసుకొచ్చి వీడియో చూపించారు అనమాట నాకు సార్. అసలు వీడియో చూపించినప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మన రీతు చౌదరికి నేనైతే తను రీతు చేసిన శకాలకి జుట్టు పట్టుకొని నేలకేసి గొబ్బ గొబ్బ కొట్టేటోని బయటకి ఎత్తారని అదొక పాయింట్ రేస్ అయింది కదా. ఆ పాయింట్ మీద నాకు సార్ ఫుల్ ఫైర్ ఉన్నారు. ఇక్కడ మీరు ఏమైనా చేయాలని ఉంటే మీ బలం, మీ బలహీన ఉంటే బయట చూపించుకోండి, బిగ్ బాస్ హౌస్లో కాదని అదొక పాయింట్ మీద చెప్పారు. ఇంకొకటి ఏంటంటే సాయికి, రమ్యకి అంటే మన రీతు, మన దివ్యల మాధురి వచ్చేసి ఇక్కడ బాండింగ్ అనేది కుదరట్లేదు, నా దగ్గర క్లోజ్ అవ్వట్లేదు సాయి గారికి చెప్పినందుకు. సాయి వచ్చి ఆడ చెప్పినప్పుడు మన దివ్యల మాధురి వచ్చి సాయి గారితో గొడవ పెట్టుకుని ఆ పర్పస్ మీద కూడా క్లిప్ చూపించారు. ఇక్కడ దివ్యల మాధురికి అయితే ఏ పాయింట్ ఆఫ్ లో ఉతకాలనుకున్నారో నాకు సార్ అన్ని పాయింట్ ఆఫ్ లో ఉతికారు. ఈ దీంతో పాటు తనుజకి మన రాము రాథోడికి ఒక క్లిప్ జరిగి బాగా వైరల్ అయింది కదా. రాము రాథోడ్ మధ్యలో ఇల్లి కూర్చున్నప్పుడు ఇక్కడ చూస్తే ఇతను ఎప్పటికీ సోది మధ్యలో వచ్చి కూర్చున్న ఆ డిస్కషన్ జరిగింది కదా. ఆ డిస్కషన్ కూడా మన తనుజ గారికి అయితే బీభత్సంగా వేసుకున్నారు నాకు సారు. అసలు నవ్వనట్టు అదొక ప్రతి ఒక్క పాయింట్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ప్రతి ఒక్కటి రాముకి ఫేవరబుల్ జరిగింది ఈసారి. ఎందుకంటే రాము నిజాయితీ, జెన్యున్తనం అలా ఉంది కాబట్టి రాము రాథోడ్ మీద కొంచెం హైప్ బాగా లేపాడు అనుకుంటున్నా నాగార్జున సార్ అయితే. ఇక్కడైతే నాకు లిటరల్గా నాకు మంచిగా అనిపించింది. ఇంకో పాయింట్ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్కి మన ఇమానియల్, తనుజ ఇక్కడ నామినేషన్ పాయింట్లో వాళ్ళు స్టార్టింగ్లో మనం డిస్కషన్ ఒక్కడ కూర్చొని నువ్వైతే తనుజ మీద నీకు పాయింట్లు ఉంటే నామినేషన్ చేయి అని ఇమానియల్ చెప్పాడు కదా. ఇక్కడ ఇమానియల్ సేఫ్ గేమ్గా ఆడారని నాగార్జున సార్ ప్రూఫ్ క్లారిటీ అంటే 100% క్లారిటీ ఇచ్చేది. ఎందుకంటే మన ఇమానియల్ దగ్గర పాయింట్ ఉన్నా నేను నామినేషన్ చేస్తే యాజ్ ఏ ఫ్రెండ్గా నేను నామినేషన్ చేసా అని చెప్పి ఆడ బయటికి వెళ్తుందని మన కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పించి ఉబ్బిచ్చి, అంటే పైన పుంగిచ్చినట్టు పుంగిచ్చి వచ్చి తనతో నామినేషన్ చేపిస్తా అన్నాడు. ఇక్కడ పాయింట్ ఈ విషయంలో అయితే కళ్యాణ్ గారు కొంచెం బ్యాడ్, కొంచెం గుడ్ అనుకోవచ్చు. ఎందుకంటే తను నామినేషన్ చేయకుండా తను కూడా నా ఒక బెస్ట్ ఫ్రెండే కదా, తను కూడా ఇది ఉంది కదా, నా దగ్గర గట్టి వ్యాలిడ్ పాయింట్ లేదు, సో నేను తన మీద నుంచి సంజన వైపు షిఫ్ట్ అవుతాను. సంజనకి రీజన్ లేకుండా పాయింట్ అన్న బేస్ అనేది లేకుండా నామినేషన్ చేశారు. అక్కడ కొంచెం పాయింట్ ఆఫ్ లో తక్కువ అయిపోయింది. ఇక్కడ సంజన గారి గురించి అయితే బాగా పాయింట్ ఆఫ్ వైరల్ అయింది నామినేషన్ చేసే కాడ. ఇది ఒకటి మన తనుజాకి, ఇమానియల్కి జరిగిన ఇది ఒక కాంట్రవర్సీలో ఒక వీడియో చూపించారు అనమాట. ఇంకొకటి ఏంటంటే సుమన్ శెట్టి గురకబెట్టిన విధానం, నేను పడుకోలేన్నది అది కవర్ చేసింది అయితే అది చూపించినప్పుడు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్తో పాటు ఆడ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు నిలబడ్డారు. క్యాప్టెన్ వచ్చి గౌరవ్ గుప్తా మీరు కూడా పడుకున్నారా, లేదు జస్ట్ రిలాక్స్ అని చెప్పిన ఆ విషయంలో కూడా మన నిజంగా ఆ విషయంలో కూడా నాగార్జున సార్ కూడా అసలు స్మైల్ ఇవ్వడం కాదు, అసలు నవ్వి మీరు చూస్తే ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది, నవ్వి చచ్చిపోతారు. అక్కడ డిస్కషన్ బాగా జరిగింది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే దివ్యల మాధురి దగ్గర పవర్ అంటే తన నామినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ అనేది వెళ్ళిపోయింది, తీసుకున్నారు కదా లాస్ట్. సో ఇవ్వాలనేది ఆ పవర్ అనేది మళ్ళీ రీఎంట్రీ అయింది. ఆ పవర్ని ఇచ్చే ఎవరంటే నలుగురికి ఎవరికైనా ఇవ్వచ్చు. డిమాండ్ పవన్, రీతు, సుమన్ శెట్టి, ఇంకా తన ఇంకెవరో అంత ఐడియా లేదు. సో అతనికి నలుగురికి అయితే ఇచ్చే అవకాశాలు ఉంది అని అన్నారు. సో వీళ్ళ దాంట్లో ఎవరికి ఆ పవర్ వస్తే అర్హులో తనుజ కూడా ఉంది, ఎవరైతే అంత పవర్ వస్తుందో అనుకున్న వాళ్ళది ఇది చెప్పమన్నారు. ఇక్కడ గైస్ నిజంగా నాకైతే
చాలా వరకు చెప్తున్నా కదా, బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది ఈరోజు చిన్న చిన్న పాయింట్ మీద కూడా నాగార్జున సార్ ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి గేమ్ విధంగా ఆడట్లే, గేమ్ పర్పస్ మీద లేదు. అసలు చెప్పినా కూడా కంటెస్టెంట్లు అసలు బజ్ క్రియేట్ అయ్యే విధానం కూడా మాట్లాడట్లేదు. నాకైతే ఇక్కడైతే నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే డిమాండ్ పవన్ గేమ్ ఆడిన విధానం, అసలు ఆ బురదలో దొరలడం టాస్క్లు అయితే ఇక్కడైతే డిమాండ్ పవన్ అసలు బీభత్సంగా ఆడాడు. ఈ పర్పస్ మీద డిమాండ్ పవన్కి అప్రిషియేట్ చేశారు నాగార్జున సార్. నిజంగా తను నాకైతే గేమ్ నిజంగా ఆడాలనిపించింది. మీకైతే ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తన గేమ్ అనేది రీసెంట్గా స్టార్టింగ్లో రీతు వల్ల గేమ్ అనేది కొంచెం స్పాయిల్ అయింది, కానీ ఇప్పుడు రీతు వల్ల పెరుగుతుంది. ఈ తన గేమ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తున్నాడా, లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చారా ఇక్కడ తెలియట్లేదు. దానివల్ల కొంచెం మన డిమాండ్ పవన్ గేమ్ పెరిగి ఓటింగ్ కూడా బాగా పెరుగుతుంది. కానీ సంజనకైతే అసలు మామూలు రోస్టింగ్ కాదు. మామూలు అంటే వీటికంటే అన్నిటికంటే సంజనకైతే బాగా ఒక 4-5 వీడియోలు చూపించారు. మన సుమన్ శెట్టితో నేను మీ అంటే చెత్తకొండలో డిస్కషన్ చేశాను కదా, ఎక్కడ ఉన్న ఆ ప్లేస్లో చేయమని. నేను మీ పనివాడిని కాదు, నేను పెట్టను, నేను తీసుకెళ్ళాను ఆ పర్పస్ మీద ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ట్విస్ట్ అంటే దివ్య అనికిత గారికి నేనైతే రోడ్ రోలర్ లెక్క వచ్చి రోడ్ రోలర్ లెక్క ఊకే మీదకి ఊరికొస్తుంది. అదొక మా పాయింట్ మీద, దాని మీద కూడా రియాక్షన్ తీసుకోవడం. ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ మీద మన సంజన గారికి రియాక్షన్ చేశారు. సంజన గారికి కూడా ఈసారి అయితే ఎక్కడ లేని ఫైర్ అనేది నాకు సార్ అసలు బీభత్సంగా పెట్టాలనిపించింది. సో ఇంతటితో అనేది మన ఎపిసోడ్ అనేది పెద్దగా అంత దాదాపు ఒక గంటలో అయిపోయే ఎపిసోడ్ని మస్తు ల్యాగ్ చేసుకుంటా గంటన్నర వరకు తీసుకొచ్చారు. జస్ట్ నేనైతే మీకు ఒక 5-10 నిమిషాల మధ్యలోనే క్లారిటీగా ఏదైతే ఎలా జరుగుతుందో చేసుకున్నా. లాస్ట్గా అయితే సేవింగ్ రౌండ్ అన్న జరిగిందన్నమాట. నామినేషన్లో ఉన్న వాళ్ళు అందరు నిలబడ్డారు. షో వచ్చేసి కళ్యాణ్ గారు అయిపోయారు. కళ్యాణ్ గారికి నిజంగా నేను నిజం చెప్తాను కదా, కళ్యాణ్కి ఓట్లు పడట్లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ అసలు ఓట్లు అయితే బీభత్సంగా పడుతుంది. తనుజ కళ్యాణ్కి ఇమానియల్కి నెట్టేసి పరిస్థితి వెళ్ళే అంత కూడా ఓట్లు పడుతుంది. నిజంగా ఓట్ల కళ్యాణ్కి అయితే బీభత్సంగా ఉంది. నేనైతే చూసిన ఓట్ల ప్రకారం ఏ పోల్ పెట్టినా తనుజ కళ్యాణ్ మధ్యలోనే ఓట్లు డిమాండ్ హై రీచ్లో పోతుంది. సో ఈ వీక్ అయితే కెప్టెన్సీ మీకు తెలిసిందే ఇమానియల్. ఇంకొకటి ఏంటంటే ఆయిషా అనేది బిగ్ బాస్ హౌస్ నుంచి కంటిన్యూగా వెళ్ళిపోయింది. ఈరోజు సండే ఎపిసోడ్లో అయితే కనిపించలేదు. రేపు తన ఫీవర్ వల్ల మేబీ వచ్చే అవకాశాలు ఉందా లేదా అనేది కూడా క్లారిటీ తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది వస్తున్నారు కదా, నిజంగానే వైల్డ్ కార్డ్ రేపు అనేది మన ఎంట్రీ ఇస్తారన్నమాట. వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు నామినేషన్ పవర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉండరా అనేది కూడా క్లారిటీకి తెలియదు. వీళ్ళు క్లారిటీ అనేది తెలియదు. క్లారిటీ రాగానే మన యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరైతే తొందరగా వచ్చి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియో నోటిఫికేషన్ రాగానే తొందరగా వీడియో సప్పన చూసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే గైస్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్.